అండి అందరూ నమస్తే. ఛత్తీస్గఢ్లో ఒక నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతూ ఉంటే ఇద్దరు పిల్లలు అతన్ని కాపాడారు. వాళ్ళు స్వయాన ఒక పిల్లవాడు అతని కుమారుడు, ఇంకొక అతను అతని మేనలుడు. వాళ్ళ వయసు కూడా ఒకరికి 8 సంవత్సరాలు, ఇంకొకరికి 10 సంవత్సరాలు. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఈ న్యూస్ గురించి తెలుసుకుందాం. ధంతీరాకు చెందిన సంతోష్ దేవాంగ్, అతని కుమారుడు అసు దేవాంగ్, మేనలుడు మహుల్ దేవాంగ్, వీళ్ళతో కలిసి ఎప్పట్లాగే మన శుక్రవారం రోజున రుద్రి నది బ్యారేజ్కి స్నానానికి వెళ్ళారు. వీళ్ళు అక్కడ ప్రమాదవశాత్తు జారి నది నీటిలో పడిన పిల్లలను సంతోష్ రక్షించారు. ఈ క్రమంలో భారీకాయుడైన సంతోష్ అదుపు తప్పి లోతుగా ఉన్న నీటిలో పడిపోయాడు. నదీ ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. వెంటనే అప్రమత్తమైన అసు మోహల్ నదిలోకి దూకి అతి కష్టం మీద సంతోష్ను ఒడ్డుకు లాగారు. స్పృహ తప్పిన ఆయన చేత నీరు కక్కించి బాబాయికి ఫోన్ చేశారు. దీంతో వెంటనే అక్కడ చేరుకున్న అంబులెన్స్ సంతోష్ను దంతీరా జిల్లా ఆసుపత్రికి తరలించింది. పిల్లలిద్దరూ వారి ప్రాణాలు పణంగా పెట్టి తనను కాపాడారని సంతోష్ తెలిపారు. ఇప్పుడు ఈ సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను, వీళ్ళ కుమారుడు, ఇతని మేనలుడు కలిసి వీళ్ళు అక్కడ దగ్గరలోనే ఒక నదిలో స్నానానికి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమాదవశాత్తు ఈ ఇద్దరు పిల్లలు అక్కడ నదిలో అయితే పడిపోయారు. ఈ నదిలో పడిపోయిన పిల్లలను రక్షించడానికి ఇతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఆ నదిలో దూకి ఆ పిల్లలను కాపాడాడు. కానీ ఈ పిల్లలు కాపాడిన తర్వాత ఇతను పైకెక్కపోతూ ప్రమాదవశాత్తు కాలు జారి ఇతను ఆ నదిలో పడిపోయి కొట్టుకుపోయాడు. ఇక్కడ వెంటనే ఈ పిల్లలు ఏం చేశారంటే, వీళ్ళకి ఆల్రెడీ ఈతది వచ్చు. వెంటనే ఈ పిల్లలు కూడా నదిలో దూకి ఆ కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎంతో కష్టపడి ఒడ్డుకైతే లాక్కొచ్చారు. వీళ్ళని కాపాడటానికి అతను నీళ్ళలో దూకితే ఇప్పుడు ఇతన్ని కాపాడటానికి వీళ్ళు నీళ్ళలో దూకి అతన్ని రక్షించారు. అయితే ఈయన అప్పటికే నీళ్ళది బాగా ఎక్కువగా తాగడంతో అతను ఒడ్డుకు తీసుకువచ్చి అతని చేత నీళ్ళది కక్కించి తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఇప్పుడు అతను అయితే క్షేమంగానే ఉన్నాడు, ప్రస్తుతానికైతే కోలుకుంటున్నాడు. ఇక్కడ ఈ పిల్లల ధైర్య సాహసాలు అయితే మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అంతటి ప్రవాహంలో ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలకి వాళ్ళు అలా రక్షించాలనే ఆలోచన రావటం కూడా మనం ఇక్కడ వాళ్ళని అభినందించవచ్చు.